రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. నాన్ వేష్ అనే ఒక పిచ్చి వెధవ వాడు. ఏదో నేను ఇంతకు ముందు చేసినవన్నీ అయిపోయినాయి, ఇంకా నేను ఏదో ఉత్తమ పురుషుల్లా మారిపోయానని చెప్దామని ఏదో ప్లాన్ చేస్తున్నాడు. నేను ఆపేస్తున్నా అన్ని, నేను ఇంకేం చెయ్యను, నేను చేసేది లేదు ఇంకా ట్రావెల్ బ్లాగ్స్. కాబట్టి నేను అంతా సమాజంలో మంచి చెడల్ని నేను బయటికి తీస్తాను. ఏదైతే సమాజంలో కుళ్ళు ఉందంటే అది బయటికి తీస్తాడంట. వీడే కుళ్ళు వెధవ, వీడే కంపు వెధవ. సో ఇదిగోండి, ఈరోజు ఇది నేను పంజాగుట్టలో మళ్ళీ కంప్లైంట్ ఇది. ఎందుకంటే వాటన్నిటిని ఒకదాని మీద ఒకటి మూడో కంప్లైంట్. అంటే 3 సార్లు ఒకటి ఆల్టర్ చేయమని ఇచ్చాము, ఇది మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ చేయమన్నాం. ఎందుకంటే ఇది ఒక క్రిమినల్ అఫెన్స్. క్రిమినల్ అఫెన్స్ ఎట్లా అవుతుంది అంటే భారతదేశానికి ఒక గౌరవం ఉంది. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఒక అత్యున్నతమైన భారతదేశంలో ఒక మంచి, అంటే మన విశ్వగురువుగా మారుతున్న భారతదేశంలో ఈరోజు రాజచిహ్నం అంటారు, రాజముద్ర అనేది ఒకటి ఉంది, పాస్పోర్ట్ పైన ఉంటుంది కదా. మన రాజచిహ్నాన్ని చూపిస్తూ దరిద్రగొట్టి పాస్పోర్ట్ అంటూ అభివర్ణించాడు. వాడికి 4 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నాడట. ఎందుకు ఎదుర్కొని? వీడు ఉడతలు పట్టే మొహం అర్థమైపోయింది వాళ్ళకి. అందుకే ఆయన ఆపేశారు. అందరిని పంపించి నిన్ను ఆపారంటే దాని అర్థం అదే, వాడిని ఆపేశారని. ఇంత దరిద్రగొట్టి పాస్పోర్ట్ ఎక్కడా లేదు భారతదేశం. అంటే నువ్వు చూపిస్తున్న రాజముద్ర ఎవరిది? భారతదేశానికి చిహ్నమైన ఒక రాజముద్ర. దాన్ని నువ్వు చూపిస్తూ వేరే దేశాల దగ్గర వెళ్ళి ఇలా చులకన చేస్తూ నీ దేశాన్ని నువ్వు తక్కువ చేసుకుంటూ నువ్వేం భారతీయుడు వెధవ. ఇలాంటి వెధవని మనం ఉపేక్షించకూడదండి. అందుకే ఇమీడియట్గా మాకు కూడా చూడండి, మేము కూడా అంత టెన్షన్లో ఉన్నాం కదా, మేము వేరే దేశాల వాళ్ళందరినీ మేల్కొల్పాం, వాళ్ళందరికీ చెప్పాం. మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ప్రతి దేశంలో కూడా తెలుగు వాళ్ళు రెడీ అయ్యారండి వీడి మీద గట్టిగా ఫైట్ చేయడానికి. అందులో భాగంగానే మాకు ఆస్ట్రేలియా నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్స్ మేము అన్నీ తీసుకున్నప్పుడు అందులో ఇది ఒకటి వచ్చింది. అది చూసేసరికి మాకే మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే పాస్పోర్ట్ని చాలా జాగ్రత్తగా భద్రతగా చూసుకోవాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే తక్కువ చేయకూడదు, తూలనాడకూడదు. మన ఐడెంటిటీ కదా అది. మీకు ఎందుకండి పాస్పోర్ట్ ఈజీగా ఇస్తారా? మీ ఇంటికి పోలీసు వస్తారు, మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు. ఇవన్నీ ఎందుకు? మనం పోలీసులు వస్తేనే కదా వస్తుంది మనకు పాస్పోర్ట్. అలాంటి పాస్పోర్ట్ నేను ఎంక్వైరీ చేసి ఎంతో పట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేసి ఇస్తారు. అలాంటివన్నీ నువ్వు చేస్తుంటే పాస్పోర్ట్ని తోలనాడి ముద్రను చూపిస్తే రాజముద్రని దరిద్రగొట్టి పాస్పోర్ట్ అంట. వాడి తాలూకా మొత్తం వాడి తాలూకా ఏదో ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో, అన్ని దేశాల చిహ్నాలు ఉంటాయి వాళ్ళ తాలూకా. మన భారతదేశ చిహ్నమైన జాతీయ జెండా ఉండదు. మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.